మరో 4 రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు కనిపించకుండా పోయిన ఘటన వరంగల్లో కలకలం రేపుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న కృష్ణతేజ హనుమకొండలోని గోకుల్ నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 16న నర్సంపేటకు చెందిన ఓ యువతితో కృష్ణతేజ వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన కృష్ణతేజ కనిపించకుండా పోయారు. రజిక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. శ్రీధర్ రెడ్డి, అసలు ఏం జరుగుతుంది? కృష్ణతేజ ఆచూకీ ఏమనే తెలిసిందా? హన్మకొండ జిల్లాలోని సాఫ్ట్వేర్ ఉద్యోగి మిస్సింగ్ కలకలం రేపుతుందని చెప్పచ్చు. ఎందుకంటే కేవలం 4 రోజుల్లోనే పెళ్లి ఉంది. హన్మకొండ సంబంధించిన గోకుల్ నగర్ చెందిన కృష్ణతేజ్ ఇక్కడ స్థానికంగా ఉంటున్నాడు. అయితే ఇతనికి నర్సంపేట యువతతోటి ఈ నెల 16 తారీఖు ఉదయం పెళ్లి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం నుంచి పెళ్లి కార్డు పంపడానికి బయటకు వెళ్ళిన కృష్ణతేజ్ కుటుంబ సభ్యులకు ఎవరికి కూడా సమాధానం చెప్పకుండా ఫోన్ కూడా సెల్ ఆఫ్ చేయడంతో వాళ్ళు యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే యూనివర్సిటీ పోలీసులు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ దగ్గర ఒక బైక్ ఇతని బైక్ కనుగొన్నట్టు తెలిసింది. అయితే బైక్ అందులో పడింది కాబట్టి తప్పనిసరి అతను జారి పడ్డాడా లేకపోతే ఏం జరిగిందనే విషయాలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఉదయం వర్ధనపేట కుమ్మరిగూడెం దగ్గర ఒక యువకుని మృతదేహం ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో దొరికిందని అక్కడ వర్ధనపేట పోలీసులు చెప్తున్నారు. అయితే యూనివర్సిటీ పోలీసులు ఆ వర్ధనపేట పోలీసులు కొద్దిసేపటి క్రితం ఆ యువకుని యొక్క అతనికి ఒక గుర్తులను గుర్తించి ఇతను కృష్ణతేజనా లేకపోతే వేరే విద్యార్థి అని చెప్పి కులంలో చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో కృష్ణతేజ్కి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం నేనేమున్నప్పుడు కూడా 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఆ కుటుంబంలో విషయాలు చేయాలనుకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే సమాధానం చెప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఉన్నది. కనీసం బైక్ పడిన తర్వాత అదే మృతదేహం ఇక్కడ కుమ్మరిగూడెంలో దొరికిందా అనే సందేహం కూడా వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా మరికొద్ది సేపట్లో కృష్ణతేజ్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. హర్ష, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి.